సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కార్తీక మాసం చివరికి వచ్చినా ధరల మోత తగ్గలేదు. మోంతా తుఫాను సాకుతో రైతు బజార్లతో పాటు బహిరంగ మార్కెట్లలోనూ రేట్లు భారీగా పెంచేశారు. దళారులు ఆడిందే ఆట నిర్ణయించిందే రేటుగా సాగుతోంది. కార్తీక మాసం ఆరంభానికి ముందు రైతు బజార్లో కిలో కూరగాయలు 20 నుంచి 30 రూపాయలకు లభించేవి. మార్కెట్లోనూ 40 నుంచి 50 రూపాయలకు దొరికేవి. ప్రస్తుతం రైతు బజార్లో కూడా ధరలు భారీగా పెరిగిపోయాయి. బయట మార్కెట్తో డబుల్ చేశారు. వీటి ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. దినసరి కూలీలు, చిరుద్యోగులు మార్కెట్ వైపు చూడాలంటేనే హడలిపోతున్నారు. మోంతా తుఫాను వల్ల పంట నష్టం వాటిల్లి దిగుబడులు కొంత తగ్గాయి. దీనికి తోడు భవానీ భక్తులు, అయ్యప్ప మాలధారులు కార్తీక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండేవారిని దృష్టిలో పెట్టుకుని దళారులు చెలరేగిపోతున్నారు. వారికి నచ్చినట్టు ధరలు నిర్ణయిస్తున్నారు. తామేమీ తక్కువ కాదన్నట్టు బయట వ్యాపారులు సైతం సిండికేట్ అయి ధరలు పెంచి విక్రయిస్తున్నారు. కూరగాయల ధరలు మండిపోతున్నా కూటమి సర్కారు పట్టించుకోవటం లేదు. ధరల నియంత్రణ తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తోంది. ఫలితంగా వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. పిల్లల్ని పస్తులుంచలేక వ్యాపారులు చెప్పిన ధరలకే కొద్దో గొప్ప కూరగాయల్ని కొనుగోలు చేస్తూ వారి కడుపు నింపుతున్నారు. ధరల పెరుగుదల 3 నెలలుగా కొనసాగుతున్నా కూటమి సర్కార్ కనీసం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. మరోవైపు పెరిగిన ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తుఫానుకు పంటలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు దిగుబడి వచ్చేసరికి డిసెంబర్ ఆఖరవుతుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగినా వాటిని పండించే రైతులకు మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. రైతులకు పాత ధరలే చెల్లిస్తూ దళారులు, హోల్సేల్ వ్యాపారులు లాభాలు దండుకుంటున్నారు. కాగా ధరలు భారీగా పెరగడంతో కూరగాయలు కొనేందుకు ప్రజలు జంకుతున్నారని, దీనివల్ల తాము తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోవడం లేదని రిటైల్ వ్యాపారులు వాపోతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.